హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలంలో ఉన్న పచ్చి అమ్మన్ కోవల్ గురించి తెలుసుకుందాం. తిరువన్మలైలో పచ్చి అమ్మ ఆలయం అరుణాచలం కొండకు ఈశాన్యంలో ఉంటుందండి. ఈ ఆలయం సుమారు 120 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయం ప్రాంగణంలో 7 ఋషులు, 7 ఆడపిల్లల విగ్రహాలు ఉంటాయండి. ఈ ప్రదేశం చెన్నైకి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గుడికి ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం. శివుడు పార్వతి కైలాసంలో నివసిస్తుండగా శివుడు ప్రపంచాన్ని మరియు ప్రజలను చూస్తూ తన సమయాన్ని గడిపేవారట. దానికి పార్వతీదేవి కోపించి శివుని కళ్ళకు గంతలు కట్టింది. ఆ మరుసటి క్షణం ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఆ మరుక్షణం శివుడు తన 3వ కంటిని తెరిచి ప్రపంచమంతా వేడి కాంతిని వ్యాపించాడు. పార్వతి తన కళ్ళను సరదాగా కప్పినప్పుడు శివుడు కోపించి ఆమెను మానవ రూపం ధరించమని, తన కోపం తగ్గే వరకు తపస్సు చేయమని శిక్ష విధించారు. పార్వతీదేవి శివుణ్ణి క్షమించమని అడిగింది, కానీ శివుడు ఒప్పుకోలేదు. అప్పుడు పార్వతీదేవి కాశీకి వెళ్ళింది. అలా శివాలయాలు దర్శించుకుంటూ కంచిని సందర్శించి ఆ తర్వాత ఆమె తిరువన్నామలై చేరుకుంది. ఆ స్థలాన్ని పవిత్రం చేసింది. ఆమె బస చేసినప్పుడు ఆమెతో పాటు 7 ఋషులు, 7 మంది ఆడపిల్లలు కాపలాగా ఉన్నారు. అందుకే వారి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. పచ్చే అంటే పచ్చని, అంటే అమ్మవారు పచ్చగా ఉంటారని అర్థం. పార్వతీదేవి ఈ ఆసనంపై కూర్చున్నప్పుడు పసుపు గడ్డి పచ్చగా మారుతుంది. అందుకే అమ్మని పచ్చి అమ్మన్నని పిలుస్తారు. ఆమె పచ్చదనాన్ని ఇష్టపడేది. అందుకే ఆ గుడిలో కుంకుమ కూడా పచ్చగా ఉంటుందట. అదే పచ్చటి కుంకుమతో ఆమెని పూజిస్తారక్కడ. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని అక్కడ ప్రసిద్ధి. కాబట్టి అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.